హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్యారెట్ వేపుడుని చేసి చూపిస్తాను. క్యారెట్ ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ అంటే నచ్చని వారు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది మరి. ముందుగా హాఫ్ కేజీ క్యారెట్‌ను పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ పొట్టుమినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 3 ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని, ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి, ఆనియన్స్ ముక్కల్ని లైట్‌గా వేయించుకొని, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటూ ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసి కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 మిరియాలు, 3 లవంగాలు, 8 ఎండుమిరపకాయలు, చిన్న ముక్క ఎండు కొబ్బరి, 8-10 ఎల్లుల్లి రెబ్బలు వేసి వీటన్నింటినీ కలుపుకుంటూ కలర్ మారి వేగే వాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పైకి మూత తీసి క్యారెట్ ఫ్రైను కలుపుకుంటూ ముక్క మెత్తబడేంత వరకు వేయించుకొని ఇలా పట్టుకొని చిరిమితే మెత్తగా ఉండాలి. అంతవరకు వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసి క్యారెట్తో బాగా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగి దగ్గరగా అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఇంకో నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ వేపుడుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.